అందం, అభినయం ఈ రెండు ఉన్న హీరోయిన్లు అతి కొద్ది మందిలో రేణు దేశాయ్ ఒకరని చెప్పవచ్చు. బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు తన దర్శకురాలుగా మన ముందుకు ఇష్క్ వాలా లవ్ సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ తన గురించి, తన సినిమా గురించి ఏం చెప్తారో ఆమె మాటలోనే విందాం. నమస్తే మేడం. ఇప్పుడు అసలు ఇష్క్ వాలా లవ్ ఈ థాట్ ఎలా వచ్చింది, దీని కథాంశం ఏంటి మీరు చెప్పండి. ఇష్క్ వాలా లవ్ ఎలా వచ్చింది? ఈ కథ నేను 6 years ముందు రాశాను. ఇట్ వాజ్ అ నైస్ లైట్ లవ్ స్టోరీ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. బట్ ఉట్టి ఒక బాయ్ అబ్బాయి అమ్మాయిని కలుస్తారు, అమ్మాయి అబ్బాయిని కలుస్తుంది, ఎలా ఫైట్ చేస్తారు, విడిపోతారు, మళ్ళీ ఎండ్లో పెళ్లి చేస్తారు. దాంట్లో ఏదో ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ సమ్ కరెంట్ సోషల్ ఉన్న ప్రాబ్లమ్, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్. సో వెన్ ఐ వాజ్ ఇన్ పూనా అండ్ నేను నా పాప చిన్నగా ఉంది, బేబీ ఉంది, అప్పుడు నేను పని చేయట్లేదు. సో ఐ వాజ్ మీటింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ కజిన్ ఫ్రెండ్స్తో కలిసేటప్పుడు జనరల్ సొసైటీలో నౌ డేస్ అమ్మాయిలది నేను ఒపీనియన్ చూశాను, పెళ్లి వద్దు అంటున్నారు. ఐ వాంట్ టు డూ మై కెరియర్, ఐ వాంట్ టు మేక్ మై కెరియర్ ఫస్ట్. పెళ్లి చేస్తే కెరియర్ పాడైపోతుందని ద మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గర్ల్స్, దట్ వాజ్ ద రియాక్షన్స్. ఐ వాజ్ నోటీసింగ్ దాట్. అండ్ ఎవరెవరిది పెళ్లి అయిపోయింది వాళ్ళు పిల్లలు వద్దు అంటున్నారు. సార్ ఇది ఏంటి ట్రెండ్ బాబాయ్? బికాజ్ everyone, the entire Telugu audience knows that I got married when I was 19 years old and I have 2 kids. So I also work. నేను కూడా పని చేస్తున్నాను, నాకు కూడా 2 పిల్లలు ఉన్నాయి. సో పెళ్లి, పిల్లలు, వర్క్, కెరియర్ బ్యాలెన్స్ చేయొచ్చు. కొంచెం కష్టం అయిపోతుంది కానీ బ్యాలెన్స్ చేయొచ్చు. అలా థాట్ ఉన్నప్పుడు ఇష్క్ వాలా లవ్లో నేను యూజువలీ అబ్బాయిలు పెళ్లి వద్దంటారు. నేను ఇష్క్ వాలా లవ్లో అమ్మాయి పెళ్లి వద్ద ఉంటుంది. అబ్బాయి చాలా సెంటిమెంటల్ అయిపోయి, అందరూ ట్రైలర్లో కూడా చూశారు, నాతో పెళ్లి చేసుకుంటా అని అడితే అమ్మాయి వద్దు, పెళ్లి తర్వాత ప్రేమ ఫినిష్ అయిపోతుంది, అది ఒక ఉట్టి బాధ్యత లాగా అయిపోతుంది, నా కెరియర్ పాడైపోతుంది. అలాంటిది అమ్మాయి థాట్ నేను ఇష్క్ వాలా లవ్లో. వై ఇష్క్ వాలా లవ్? ఐ జస్ట్ వాంట్ టు సే టుడేస్ జనరేషన్, దిస్ ఇస్ హౌ టుడేస్ జనరేషన్ థింక్స్. ఐఎమ్ ఆఫ్ ఫ్రమ్ అ లిటిల్ ఎల్డర్ జనరేషన్. నాకు కొంచెం ముసలా అనిపిస్తుంది. బికాస్ నౌ డేస్ ఐ సీ ద కిడ్స్ 20 సంవత్సరం, 21, 23 వాళ్ళు ఒక వేరే ప్రపంచంలో ఉంటారు. వాళ్ళ గ్యాడ్జెట్స్, వాళ్ళ వాట్సాప్, వాళ్ళ BBM, వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ కెరియర్స్. ఐ ఫీల్ దిస్ జనరేషన్ స్లైట్లీ కొంచెం లైట్గా సెల్ఫిష్ థాట్స్ వెళ్ళిపోతుంది. కానీ మనం వీఆర్ ఇండియన్స్, మనకి పెళ్లి సంప్రదాయం, జాయింట్ ఫ్యామిలీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక లైట్ కామెడీ ద్వారా అది ప్రెజెంట్ చేద్దాం. సో యాజ్ అ రైటర్ ఆల్సో ఐ నీడ్ టు ఫీల్ గుడ్ కి ఐ రోట్ అబౌట్ సంథింగ్, సమ్ ఇష్యూ, టుడేస్ కరెంట్ ఇష్యూ అని ఇష్క్. ఇందులో ప్రధానంగా లవ్ గురించి, మ్యారేజ్ గురించి డిస్కస్ చేశారు అనుకోవచ్చు. లవ్ గురించి ఎక్కువ డిస్కషన్స్ లేదు. ఇది పెళ్లి చేయాలా వద్దా, పెళ్లి చేస్తే ఈ జనరేషన్లో వచ్చే ప్రాబ్లం ఏంటి? బికాజ్ నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పేటప్పుడు నౌడేస్ ముందు 15-16 years అప్పుడు అమ్మాయి పెళ్లి అయిపోయి అత్త ఇంటికి వెళ్ళిపోతుంది. నౌడేస్ అమ్మాయి ఇంట్లోనే తల్లి తండ్రి దగ్గర ఎంత గారాబంగా పెంచుతున్నారు, ఎంత వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళని ఎంత ప్యాంపర్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం ఉన్న చదువు వాళ్ళు చదువుతున్నారు, MBA చేసేస్తున్నారు, డాక్టర్స్ అయిపోతున్నారు, ఇంజనీర్స్, పైలట్స్. అండ్ ఒక 23, 24, 25 సంవత్సరం ఇంట్లో తల్లిదండ్రి దగ్గర ఎంత లవ్తో ఉన్నప్పుడు వాళ్ళు ఒక వేరే ఇంటికి వెళ్ళిపోయి, లవ్ మ్యారేజ్ ఉన్నా కూడా, బట్ దే గో టు ఏలియన్ అట్మాస్ఫియర్. అండ్ వాళ్ళ అమ్మాయిలకి కొంచెం మనస్థితి ఇదే అయిపోతుంది, బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ టు అడ్జస్ట్. సో దట్స్ వై ఇష్క్ వాలా లవ్, దట్స్ వై వాట్ వి ఇన్ ద ఫాదర్స్ డైలాగ్స్ ఇన్ ఇష్క్ వాలా లవ్ అదే ఉన్నారు. మనమే మన అమ్మాయిల్ని చదివిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు, గర్వంగా పెంచుతున్నారు. అండ్ సడన్లీ వాళ్ళకి అంటున్నారు వెళ్ళు ఇంకొక వేరే అబ్బాయి వెళ్ళి అక్కడ మంచిగా సంసారం చే. అమ్మాయి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నౌడేస్ యంగ్ గర్ల్స్. సో దాని మీద కొంచెం మళ్ళీ అది చాలా మరీ సీరియస్ సోషల్ బ్లాక్ సినిమా అవ్వకుండా లైట్గా ఒక కామెడీ, రొమాంటిక్ కామెడీ ద్వారా ట్రీట్. మీ ఎక్స్పీరియన్స్, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని ఎంతవరకు హెల్ప్? నాది అస్సలు ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవ్వలేదు, బికాస్ ఐ గాట్ మ్యారీడ్ when I was 19. సో I completely I'm a believer of marriage, I'm a believer of having kids, because నాకు 2 పిల్లలు. I was 23, నేను అకిరా పుట్టేటప్పుడు I was 23 years old. So I am more like the hero. In fact, I believe in love, marriage, family institution. And నాది అస్సలు అవసరం ఏమీ లేవు దీంట్లో పర్సనల్గా థాట్, బికాస్ I have written it for the new generation. I am 33 now, so I have written it for the 20-year-old. So నాది వాళ్ళది ఏమి కనెక్షన్ లేదు. ప్రధానంగా లవ్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి లవ్ కు మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? లవ్ కి స్టోరీ కోసం డెఫినేషన్, ఆ పర్సనల్ డెఫినేషన్. ఫర్ మీ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్.
ప్రేమ అంటే ఉంటుంది, ఇది నేను దీన్ని ప్రేమిస్తున్నాను, దాన్ని ప్రేమిస్తున్నాను, ఇది నా ప్రేమ, అది ప్రతి 2 నిమిషాలకి ఎక్స్ప్రెస్ చేయాలా, అక్కడ చెప్పాలి. అది ఇట్స్ లైక్ హ్యావింగ్ అ చైల్డ్. ఒకసారి నేను అకీరాని కన్నాను కదా, నేను అకీరా తల్లి ఉన్నాను, అది లైఫ్ టైం ఉంటుంది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ అకీరాజ్ మదర్. సో లవ్ ఇస్ లైక్ దట్. లవ్ ఇస్ దేర్. ప్రేమ ఉంటుంది. దానికి డెఫినేషన్స్ కానీ ఏదైనా బౌండరీస్, యూజువలీ హ్యూమన్ బీయింగ్స్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ అ బౌండరీ, అండ్ దానివల్లే దెన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ బిలీవ్ ఇన్ అన్కండిషనల్ లవ్. ఈవెన్ ఇన్ మై ఫిల్మ్ అట్లానే డైలాగ్స్ ఉన్నాయి. ఆ ఫాదర్ హీరోకి చెప్తున్నారు, జస్ట్ లవ్ హర్ అన్కండిషనలీ. దానికి ఏం బౌండరీస్ పెట్టుకు, తన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఒక లవ్ ఉంటుంది. దట్ ఈస్ దే లైక్ హౌ వి లవ్